గ్రైండింగ్ అంటిల్ ఐ గెట్ హైడ్ సిరీస్లో ఈరోజు అయితే డే 2. సో ఈరోజు మార్నింగ్ మనం లేచేసరికి టైం అయితే 6:30 అయిపోయింది. సో ఇంకా అట్లా మార్నింగే డిఎస్సిఎస్ డ్రైవర్ షీట్ ఓపెన్ చేసేసి ఒక బేసిక్ 4 to 5 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేసా. సో ఈ సాల్వ్ చేసేసరికి టైం అయితే 8:30 అయిపోయింది అనమాట. సో ఈరోజు మనకి ఫిజిక్స్ ల్యాబ్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఫిజిక్స్ ల్యాబ్కి అయితే రెడీ అయిపోయా. సో ఇంకా రెడీ అయిపోయి అట్లా ఫిజిక్స్ ల్యాబ్కి వెళ్ళిపోయి ల్యాబ్ కూడా ఫినిష్ అయ్యేసరికి టైం అయితే 11 o'clock అయిపోయింది. సో 11 o'clock అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఈరోజు అయితే క్లాస్ ఉన్నాయి అనమాట. సో ఇంకా ఆ క్లాసెస్కి వెళ్ళి ఈ క్లాస్ అన్ని ఫినిష్ చేసేసరికి ఈరోజు టైం అయితే 4:30 అయితే అయిపోయింది. సో ఇంకా క్లాస్ అన్నీ అయిపోయినాక 4:30కి రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో రూమ్కి వచ్చేసి C++ ఒక 4 బేసిక్ ప్రాబ్లమ్స్ ఒక అన్ని కంప్లీట్ చేసేసరికి ఒక 15 to 20 బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసేసా. సో ఈ కంప్లీట్ చేసేసరికి టైం అయితే 7 అయిపోయింది. ఇంకా ఈరోజు మనకి హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్ అయితే ఓపెన్ చేసా. ఇది చూస్తే వచ్చేసి రాంగ్ ఆన్సర్ అని వచ్చిందనమాట. సో ఎందుకని చూస్తే ఇక్కడ వచ్చేసి మనం ఎండల్ అయితే కోడ్లో ఎండల్ అయితే రాయలేదన్నమాట. సో అందుకని వచ్చేసి రాంగ్ ఆన్సర్ వచ్చేసింది. సో ఎర్రర్ అని రెక్టిఫై చేసుకుని ఇక్కడ వచ్చేసి రన్ కోడ్ చేస్తే ఇది వచ్చేసి సక్సెస్ అయింది. టెస్ట్ కేసెస్ అని పాజిటివ్ వచ్చినాయి. సో ఇంకేముందని సబ్మిట్ చేసేస్తే సో ఇక్కడ వచ్చేసి టెస్ట్ కేసెస్ అని పాజిటివ్ వచ్చినాయి. సో వచ్చేసి మనకి కంగ్రాట్స్ వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకి ఇక ఈరోజు మిషన్ లెర్నింగ్ సూపర్వైజర్ లెర్నింగ్ అనేది ట్యూటోరియల్ అనమాట. ఈరోజు అన్సూపర్వైజర్ లెర్నింగ్ ట్యూటోరియల్ కంప్లీట్ చేసి ఈరోజు ఎట్లా